పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నర్వస్ అయింది. బీజేపీ 8 ఎంపీ సీట్లు వెళ్ళటంతో ప్రజల్లో కూడా చిన్న చూపు ఏర్పడింది. భవిష్యత్తులో బీజేపీ ఆల్టర్నేటివ్ అయితే అనుకున్నారు. కానీ పంచాయతీరాజ్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా ప్రస్తుతం బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ ముందు ఉన్నది వాస్తవం. తర్వాత రెండోది ఏమిటంటే బీజేపీ జనరల్ పలుకుబడి ఉన్నది వాస్తవం, కానీ లోకల్ నెట్వర్క్ ఇంకా వీక్గానే ఉంది. పంచాయతీరాజ్ ఎలక్షన్లో అంత వీక్ రిజల్ట్స్ రావడానికి ఆ లోకల్ నెట్వర్క్, రూరల్ నెట్వర్క్ లేకపోవడం ప్రధాన కారణం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అన్నట్టుగా నేరెస్ట్ రైవల్ బీఆర్ఎస్ఏ, అందుకే బీఆర్ఎస్ మీద ఫోకస్ పెడుతున్నట్టు. తర్వాత ఎప్పుడు కూడా బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది. నేషనల్ పార్టీ, ఆల్టర్నేటివ్ సమీప ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, సమీప ఆల్టర్నేటివ్ లీడర్ లేడు మొన్నటి వరకు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ శాసనసభ, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా డిజడ్వాంటేజ్ ఫేస్ చేస్తుంది. అలా ఫేస్ చేయడానికి కారణం నెట్వర్క్ లేకపోవటమే. ఇప్పుడు అట్లనే ఉంటుందని చెప్పేసి అనుకోవటం ఇది అవకాశవాద రాజకీయాల ఎరా. రేపు కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళందరూ బీజేపీలో చేరటం ఖాయం. బీజేపీ కూడా 3 రకాల వ్యూహాలు అమలు జరుపుతుంది. ఇంతకుముందు ప్రేమేందర్ చెప్పినట్టు ముందు హిందుత్వ ఎజెండా, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ మీద ముందు ఫైట్ చేస్తుంది, అది ఒక వ్యూహం. రెండోది 2 పార్టీలో ఉన్నటువంటి టికెట్ రాని వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంది, ఇది రెండో వ్యూహం. మూడోది సెంట్రల్ ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో ప్రెజర్ బిల్డప్ చేసి వాళ్ళని కూడా మోపప్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రయత్నాలన్నీ గతంలో కూడా చేసిందిగా, గడిచిన 12 ఏళ్లలో కూడా చేసిందిగా బీజేపీ. అంటే వీక్ గా ఉన్నప్పుడు చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కాదు, కానీ బలం పెరిగిన తర్వాత చేస్తే అది ప్రెజర్ ఈల్డ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రకాల వ్యూహాలు అమలు జరిపేటువంటి అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యూహాలు అమలు జరిపింది, సక్సెస్ అయింది. రేపు తెలంగాణలో కూడా ఈ 3 వ్యూహాలు అమలు జరుపుతుంది. ఇక ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే రుణమాఫీ. ఇవ్వాల్సి ఉంటే ఇంకో 9,000 కోట్లు ఇవ్వాలి అందరికీ ఉంటే, కానీ ఇవాళ 4.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ 10,000 కోట్ల రుణమాఫీ కూడా చేసే స్థితిలో లేవు. వాస్తవానికి రుణమాఫీ ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 20,000 కోట్ల మాఫీ అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ చేశారా, లేదా హామీ ఇచ్చాం గారు చేశారా? కానీ 2-3 ఫైనాన్షియల్ ఇయర్లు చేయాల్సింది ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయడంతో మిగతా చిన్న చిన్న పథకాలు ఇంకో 2-3 అమలు చేసే అవకాశాన్ని కోల్పోయింది. వాస్తవానికి రైతులు కూడా రుణమాఫీ మీద అర్జెంటుగా లేరు. రైతు భరోసా రెగ్యులర్గా ఇస్తారా లేదా అనేదే వాళ్ళ కంటెంట్. ఎందుకంటే రుణమాఫీ ఎలా అయినా చేస్తారులే, ఎన్నికల్లో వెళ్లే లోపు అనేది ధీమాతో ఉంటారు వాళ్ళు. అయితే ఎందుకు చేశారంటే కేసీఆర్ 4 ఏళ్ల తర్వాత చేశాడు. అవును, ఆ క్రాప్ లోన్ కున్నటువంటి లక్షణం ఏమిటంటే రైతులకు 4% వడ్డీ, కేంద్ర ప్రభుత్వం 3% రీఎంబర్స్ చేస్తుంది 1 ఇయర్లో రీపే చేస్తే. 7%లో 4% మాత్రం రైతు మీద పడుతుంది, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. కానీ 12 మంత్స్ తర్వాత పే చేయకపోతే 11% ఇంట్రెస్ట్ రేట్. కేసీఆర్ రుణమాఫీ చేస్తానంటంతో రైతులు ఎవరు రీపే చేయలే. 4 ఏళ్ల తర్వాత అయ్యేవరకల్లా లక్షకు 50,000 వడ్డీ అయింది, 45 నుంచి 50,000 వడ్డీ అయింది. దీంతో 1,00,000 రుణమాఫీ చేస్తే 50,000 వడ్డీ కింద పోయింది, 50,000 రైతులు బెనిఫిట్ అయ్యారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఒకేసారి రుణమాఫీ చేశారు, అది కష్టమైంది. కాబట్టి ఇవాళ 20,000 కోట్ల రుణమాఫీ చేయడం అనేది గ్రేటెస్ట్ అచీవ్మెంట్, ఇది ఒకటి. రెండవది రైతు భరోసా అనేది వాస్తవానికి భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయట్లేదు, ఎందుకంటే రాష్ట్రాలకు ఆ క్యాపబిలిటీస్ లేవు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. నాకు అన్ని రాష్ట్రాల ఒక ఎకనమిస్ట్గా నాకు అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద అవగాహన. ఏపీలో ఇస్తున్నట్టున్నారుగా రైతు బంధు లేదు, ఈ స్థాయిలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కుటుంబానికి 6,000 ఇస్తుంది. కుటుంబానికి 6,000, అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తుంది. 3 విడతలుగా 2,000 చొప్పున ఇస్తుంది. ఒక్క అమెరికాలో మాత్రమే రైతుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంత రైతులు పెట్టే ఖర్చులు 50% సబ్సిడీ ఇస్తారు అమెరికాలో. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గింది అమెరికాలో. కాబట్టి మన దేశంలోకి వస్తే ఒక్క తెలంగాణనే ఈ రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ ఇస్తున్నారు. అయితే ఇది ఉచిత కానుక కాదు. ఇప్పుడు నీటి సౌకర్యం, వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలో తెలంగాణలో నీటి సౌకర్యం ఎంత ప్రభావితం చేస్తుందో రైతు భరోసా కూడా అంత ఉపయోగపడుతుంది వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలో. కాబట్టి ఆనాడు కేసీ ఇచ్చిన, ఈనాడు రేవంత్ ఇచ్చిన
ఖచ్చితంగా రైతు భరోసా సో అమలు యాజ్ పర్ యువర్ చేస్తుంటేనే- అనాలిసిస్ రైతుల విషయానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ ఈనాడు. ఖచ్చితంగా ఇప్పుడు రుణమాఫీ చేసింది, ఇప్పుడు రైతు భరోసా ఇస్తుంది. ఓకే. తర్వాత కొత్తగా ఇవాళ దరిదాపు 500 రూపాయల క్వింటాకు ఇవాళ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇది మా అమ్మినటువంటి సో శాఖ అప్పుడు బీఆర్ఎస్ ఈ రైతు వంచనని అదైతే నిలబడదు, బీఆర్ఎస్ వర్షన్ అయితే ఇప్పుడు నిలబడకపోవచ్చు. బీఆర్ఎస్ చేసిన దానికి ఈక్వల్ గా లేదా కొంత మించే చేస్తుంది తప్ప దానికన్నా తక్కువేం చేయట్లేదు. అది రాజకీయ విమర్శలతోటి నాకు సంబంధం లేదు, కానీ ఆర్థిక విషయాలు మాత్రమే లెక్కలతో సహా రుజువు చేయగలం. ఓకే. కాబట్టి ఇది రెండో విషయం. తర్వాత అసలు ఈ రైతు భరోసా అమలు చేసేది ఏ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ లేదు. తెలంగాణలో పెట్టారు కాబట్టి అమలు చేయాలి, కాబట్టి ఇది కూడా ఓన్ రెవెన్యూ నుంచి అమలు చేయట్లేదు. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు, అప్పులు చేసుకొచ్చి చేయటమే. కాబట్టి ఇది ఒక బర్డన్ అయినప్పటికీ దరిదాపు 56% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికి కూడా ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పిస్తుంది. జీడిపిలో 18% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంత ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి ఇది భరించినా తప్పు లేదు రైతుల కోసం. ఇది రైతుల వారి విషయానికి వస్తే ఈ విధమైనటువంటి యాక్టివిటీని ముందు కూడా తీసుకోవటం అవసరం. ఎందుకంటే మనకు వెన్నెముక తెలంగాణ ఎకానమీలో ఇప్పటికి కూడా వ్యవసాయమే. హైదరాబాద్ డెవలప్ అవుతున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్ అయినా, లేకపోతే ఫార్మసీ డెవలప్ అయినా, లేకపోతే ఏరోస్పేస్ డెవలప్ అయినా, ఇప్పటికి కూడా ఎక్కువ మంది ప్రజలతో సంబంధం ఉన్నటువంటి రంగం వ్యవసాయ రంగమే. సో కాబట్టి ఇది తప్పదు. కాదు, నాకు పొలిటికల్గా ఇప్పుడు మరి బీజేపీ కాసేపు బీఆర్ఎస్ని పక్కన పెడితే, బీజేపీ కాంగ్రెస్ని బీట్ చేయాలంటే, అవుట్ చేంజ్ చేయాలంటే ఏ మార్గం ఎంచుకుంటుంది? ఇప్పుడు రైతులు ఇంపార్టెంట్ సెక్టర్లో మీరు అన్నట్టు కాంగ్రెస్ ఛాంపియన్ అనుకుంటే, మిగతా నిరుద్యోగులు, సరే నిరుద్యోగ భృతి ఇంకా అడ్రస్ చేయాలి, దివ్యాంగుల పెన్షన్ పెంపు ఇలాంటివి కొన్ని ఉన్నాయి, బట్ ఫ్లాగ్షిప్లో నిరుద్యోగ భృతి ఉంది. ఇప్పుడు రైతులు, మహిళలు, యువత, ముఖ్యంగా ఏ పార్టీ అయినా ముగ్గురు మీదే కదా ఫోకస్. సో ఇప్పుడు బీజేపీ ఏ ఆస్పెక్ట్లో కాంగ్రెస్ని బీట్అవుట్ చేయగలుగుతుంది ఎన్నికల నాటికి? ఇప్పుడు వాళ్ళు గమనించే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా బీజేపీ గతంలో మీరు కర్ణాటక ఓడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జాతీయ స్థాయి బీజేపీ నాయకుడు. ఓకే. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే కర్ణాటకలో మాకు హిందుత్వ ఎజెండా సరిపోలేదు, సోషియో ఎకనామిక్ ఎజెండాని ముందుకు తీసుకురావాలి, మేము రెండింటిని తీసుకురావాలని చెప్పేసి ఓపెన్ గా చెప్పాడు. అవును. అది చెప్పగానే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, బీహార్ ఎలక్షన్స్ లో, బెంగాల్ ఎలక్షన్స్ లో మొత్తం కూడా సోషియో ఎకనామిక్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చారు. బీహార్లో అయితే ప్రతి మహిళ అకౌంట్ లో 10,000 రూపాయలు జమ చేశారు ఎలక్షన్ల ముందల్ని. అంటే ఉచితాలు వద్దన్న పార్టీ కూడా జమ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ప్రజలు దాన్ని షార్ట్ టైం గెయిన్ చూస్తున్నారు. మరి చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక చేసేది ఏముండదు. కాబట్టి అన్నిట్లో కూడా అది అమలు చేశారు. కాబట్టి ఇక్కడ ముందు తెలంగాణలో హిందుత్వ ఎజెండా, తర్వాత కాంగ్రెస్ పార్టీ లోపాల మీద వర్క్ చేస్తారు. ఇప్పటి నుంచి 2.5 ఏళ్లు ఇది కాన్స్టెంట్ గా వర్క్ చేస్తారు. అవును. ఆ తర్వాత మిగతా వ్యూహాలు అమలు జరిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 ఏళ్లలో ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏ మేరకు చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. సాధారణంగా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా మొదటి 3 ఏళ్లు స్ట్రిక్ట్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు కేటాయిస్తుంది. ఆఖరి 2 ఏళ్లు, ఆఖరి ఏడాది వెల్ఫేర్ యాక్టివిటీస్ కు ఉచితాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రేమేందర్ రెడ్డి గారు, సారీ సత్యం గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో బీఆర్ఎస్ మీద ఎందుకు ఫోకస్ పెడుతుందని నేను అడిగితే, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటే రేపు పొద్దున్న కలుస్తారు అని ఒక మాట అన్నారు. అసలు దానికి పొలిటికల్గా ఆ ఈక్వేషన్ పాసిబిలిటీ ఉందా? అంటే ఇప్పుడు చాలా చోట్ల బీజేపీ అబ్సల్యూట్ గా పెరిగితే అప్పుడు ఏ పక్షాలైనా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ 40% ఓటింగ్ ఎదిగితే అప్పుడు ఏ రాష్ట్రాలమైనా చర్చలు జరగవచ్చు. అట్లాగే బీజేపీ కూడా ఇప్పుడే కాదనిలేం, బీజేపీ స్వతంత్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇంకా 2.5 ఏళ్లు మనం గెలవగలం అనే రిపోర్ట్స్ వస్తేనేమో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. లాభం లేదనుకుంటే రేపు బీఆర్ఎస్ తోటే పొత్తుకు రావచ్చు. కాబట్టి ఎవరు స్వతంత్రంగా వాళ్ళు వర్క్ చేస్తారు. 6 నెలల ముందు, 3 నెలల ముందు అంచనాకు వచ్చిన తర్వాత ఏ పొత్తులైనా జరగచ్చు. ఎండ్ ఆఫ్ ది డే అధికారం కోసం ఎవరెవరితోనో కలుస్తారు. ఏమి దేనికి తలుపులు తాళాలు ఉండవు. ఇవాళ ఉన్నటువంటి ఎర్ర అట్లుంది, అంతే కదా. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. మీరు అన్న అంటే హిందుత్వ ఎజెండా విషయంలో ఇప్పుడు నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ గోమాతాస్త్రం అంటే బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టడానికి రేవంత్ సర్కార్ అడుగులేస్తోందా? అందుకే అధునాతన గోశాలలు వాటి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారిని కూడా పిలవాలనే ఆలోచన. అసలు ఈ ఎజెండా ఎంతవరకు